వార్తల విశ్లేషణ నేను దీపిక. వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా సాక్షి ఎడిషన్ చూద్దాం. సాక్షి ఎడిషన్లో మెయిన్ హెడ్డింగ్ చూస్తున్నాం. కోట్లు మేస్తున్న కంచె. రైల్వే ట్రాక్ల పొడవునా రెండు వైపులా కంచె నిర్మిస్తున్న రైల్వే శాఖ. రైల్వే ట్రాక్ల పొడవునా రెండు వైపులా కంచె నిర్మాణానికి రైల్వే శాఖ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 3000 కోట్లకు పైగా వెచ్చిస్తున్న వైనం. రైల్వే ట్రాక్ మీద రెండు వైపుల కంచె నిర్మించడానికి 3000 కోట్లకు పైగా బడ్జెట్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రాణ నష్టం నివారణ, పరిహారం చెల్లింపు సమస్యకు చెక్. ప్రజల్లో క్రమశిక్షణ లోపించిన నేపథ్యంలో నిర్ణయం. నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్లు దాటుతూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్న జనం. దీనికి అడ్డుకట్ట వేసేందుకే 4019 ట్రాక్ కిలోమీటర్ల మేర ఇనుప కంచె నిర్మిస్తున్న ఎస్సీఆర్. ఈ ఇనుప కంచెను 4000 కిలోమీటర్ల 19 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నట్టుగా ప్లాన్ ఉంది. అక్కడక్కడ ప్రహరీ గోడలు, సబ్వేలు అదనం. ఎందుకయ్యే వ్యయంతో 30 వందే భారత్ రైళ్లు తయారు చేయొచ్చనే అభిప్రాయం. 100 కిలోమీటర్ల నిడివితో కొత్త రైల్వే రూట్ రూపొందించేందుకు అవకాశం. కొంచెం డీటెయిల్గా చూద్దాం. కబ్జాల నుండి స్థలాలను కాపాడుకునేందుకు వాటి చుట్టూ కంచె నిర్మించుకోవడం సాధారణ విషయమే. కానీ రైల్వే శాఖ ఇప్పుడు 1000 కోట్లు వెచ్చించి కంచె నిర్మిస్తోంది. అయితే ఇది ఏదో ఆస్తులను కాపాడుకునేందుకు కాకుండా ప్రజల్లో లోపించిన క్రమశిక్షణ ఫలితంగా చేస్తున్న వృధా ఖర్చు కావడం గమనార్హం. ఈ కంచె కోసం ఏకంగా 3000 కోట్లకు పైగానే వ్యయం కానుండగా అవే డబ్బులు వెచ్చిస్తే 30 వందే భారత్ రైళ్లు తయారవడం లేదా 100 కిలోమీటర్ల నిడివి ఉండే కొత్త రైల్వే రూట్ రూపొందించే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైల్వే కారిడార్లు, జనావాసాలు, వ్యవసాయ పొలాలు అడవుల మీదుగా సాగుతాయన్న విషయం తెలిసిందే. చెరువు కట్టలాగా ఎత్తుగా ఉండే రైలు మార్గం అక్కడి ప్రాంతాన్ని రెండుగా విభజిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు దాన్ని దాటేందుకు నిర్మాణ సమయంలో ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తోంది. రైట్, ఇక మరో హెడ్లైన్ చూద్దాం. మరో బిగ్ హెడ్లైన్ చూస్తున్నాం. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయబోం భట్టి విక్రమ చెబుతున్న మాటలు ఇవి. గత పాలకుల మాదిరిగా ఆ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయబోమని అన్ని రంగాల్లో అగ్రగామిగా ముందుకు తీసుకెళ్లి 2047 నాటికి $3 ట్రిలియన్ అభివృద్ధి సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాగూర్ అధ్యక్షన నిన్న బహిరంగ సభ చేపట్టారు. ఆ బహిరంగ సభలో భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. అన్ని రంగాల్లో అగ్రగామిగా ముందుకు తీసుకెళ్తాం. సింగరేణి సమస్యలపై త్వరలో సమావేశం నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ బహిరంగ సభలో రాష్ట్రంలో 4.5 లక్షల మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. ఇందుకోసం నియోజకవర్గానికి 3500 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. కులం, మతం, పార్టీతో సంబంధం లేకుండా అర్హులైన పేదలందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. నిన్న రామగుండంలో జరిగిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇలా వ్యాఖ్యానించారు. ట్రాన్స్జెండర్లకు ఇందిరమ్మ ఇళ్ల సర్టిఫికెట్లు అందిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి చిత్రంలో మంత్రులు పొంగులేటి శ్రీధర్ బాబు, కొండ సురేఖ, ప్రభుత్వ సలహాదారు హర్కరా, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. మరో న్యూస్ చూస్తున్నాం. సర్లో ఉన్నారా? కేంద్ర ఎన్నికల సంఘం సర్ని తీసుకొచ్చింది. నార్త్ స్టేట్స్లో కూడా సర్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఇంకా మరికొన్ని స్టేట్స్లో కూడా సర్ నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దాని గురించి ఇచ్చిన న్యూస్ ఇది. 2002 నాటి జాబితాలో ఎస్ఐఆర్ 2025 ఓటర్ల జాబితా మ్యాపింగ్. బూత్ లెవెల్ అధికారులకు కీలక బాధ్యతలు. మ్యాపింగ్కి మరో 2-3 రోజులే గడువు. ఓటర్లు ఫోన్ ద్వారా బిఎల్ఓలను సంప్రదించే ఛాన్స్. రాష్ట్రంలో మార్చిలో సర్ 2026 చేపట్టే అవకాశం. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు ప్రారంభించింది. 2వ విడత సర్ చేపట్టిన 6 రాష్ట్రాల్లో ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించగా ఫిబ్రవరిలో తుది జాబితాను ప్రచురిస్తామని ఇప్పటికే ఈసీ ప్రకటించింది. ఎన్నికల సంఘం ప్రకటించింది. కాగా 3వ విడతలో భాగంగా 3వ విడతలో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోని సర్ని నిర్వహించేందుకు మార్చిలో ప్రకటన వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
కాగా మూడో విడతలో భాగంగా సర్ నిర్వహణలో భాగంగా తెలంగాణలో మార్చిలో ఉండే అవకాశం ఉంది. సాధారణంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ SSR పేరుతో ఏటా కొత్త ఓటర్ల జాబితాను ప్రచురిస్తున్నారు. అయితే చివరిసారిగా 2002లో ఉమ్మడి ఏపీలో సర్ నిర్వహించారు. 2002లో నిర్వహించారు ఏపీలో సర్ని. అయితే 2026 సర్ నిర్వహణకు ముందస్తు సన్నాహాల్లో భాగంగా సర్ 2002లో భాగంగా ప్రచురించిన ఓటర్ల జాబితాలో SSR 2025 జాబితాను మ్యాపింగ్ చేసే ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టింది. అంటే ప్రస్తుత ఓటర్ల జాబితాలో ఉన్న వారిలో ఎవరెవరు సర్ 2002 జాబితాలో పేరు కలిగి ఉన్నారో అన్వేషించే బాధ్యతను స్థానిక బూత్ లెవెల్ అధికారులుకి అప్పగించారు. మరో 2-3 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని వారికి ఆదేశాలు అందాయి. మ్యాపింగ్ బాధ్యతలు BLOలకే. BLO యాప్ ద్వారా మ్యాపింగ్ నిర్వహించేందుకు BLOలకు శిక్షణ ఏర్పాట్లు చేశారు. అలాగే యాప్లో మ్యాప్ ఎలెక్టర్ విత్ ప్రీవిని మరో 2 ఐచ్ఛికాలను స్క్రీన్పై జత చేశారు. ఇక మరో న్యూస్ చూస్తున్నాం. రహదారులు రద్దీగానే. సంక్రాంతి పండుగ కాబట్టి తెలంగాణలోని హైదరాబాద్లోని ప్రజలందరూ ఏపీకి వెళ్తున్నారు. దాని కారణంగా రహదారులు అన్ని రద్దీగా అయ్యాయి. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ భారీగా ఏర్పడింది. టోల్ ప్లాజాల వద్ద బారులు తీరిన వాహనాలు. వరంగల్ రూట్లో పండుగ మేడారం జాతరకు వాహనాల రద్దీ భారీగానే ఉంది. మేడారం జాతరకు వెళ్లే ప్రజలు, అటు సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీకి వెళ్లే ప్రజల కారణంగా టోల్ ప్లాజాల వద్ద అయితే భారీగానే ట్రాఫిక్ వాహనాలు నిలిచినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై డ్రోన్ కెమెరాతో నిఘా. బైక్లపై భారీ సంఖ్యలో వెళ్తున్న కుటుంబ సభ్యులు. ఇక్కడ పిక్చర్లో చూస్తే తెలుస్తుంది మనకి టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఎలా నిలిచిపోయి ఉన్నాయో. రైట్, ఇక మరో న్యూస్ చూస్తున్నాం. అన్ని వర్గాలను మోసం చేస్తున్నాడు సీఎం రేవంత్ పై కేటీఆర్ ధ్వజం. 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్. ఇవి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇలాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజాయితీ కలిగిన మోసగాడు అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నాడు. మోసం చేసేవారికే ప్రజలు అధికారం కట్టబెడతారని ముందే చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సరిగ్గా తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. రెట్టింపు పెన్షన్లు, రైతు బంధు, దళిత బంధు ఇలా 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి అధికారంలోకి వచ్చారు అని చెప్తున్నారు కేటీఆర్. మరో న్యూస్ చూస్తే మరో షార్ట్ హెడ్లైన్ చూద్దాం. మీ ఇల్లు బంగారం గాను. గోల్డ్ లోన్, హోమ్ లోన్కు బ్యాంకులు, NBFCల ఆఫర్లు. చాలా మందిలో ఏ రుణం ఎక్కడ తీసుకోవాలన్నదే సందేహం. మన అవసరం ప్రొఫైల్ను బట్టి ఏ సంస్థ అయినా మంచిదే. బ్యాంకులతో పోలిస్తే NBFCలలో వేగంగా ప్రాసెసింగ్ జరుగుతుందంటున్నారు. ఇక్కడ బ్యాంకులతో పోలిస్తే హోమ్ లోన్ కానీ గోల్డ్ లోన్ తీసుకోవడానికి NBFCలో వేగంగా ప్రాసెసింగ్ జరుగుతుంది అని ఇచ్చారు. IPOలంటే అద్భుతాలు కావు. 2025లో 373 కంపెనీల లిస్టింగ్. తొలి రోజు 40 నుంచి 50% లాభాలతో కొన్ని అదుర్స్, కొన్నింటిని లిస్టింగ్ నాడే నష్టాలు. సగటు లాభం 8%. ఈ ఏడాది 200కు పైగా కంపెనీలకు IPOలకు సంసిద్ధం. రైట్, ఇక మరో న్యూస్ చూద్దాం. ఇక్కడ మరో న్యూస్ చూద్దాం, మరో హెడ్లైన్ చూద్దాం. యక్ష ప్రశ్నలు, ముప్పు తిప్పలు. కష్టతరంగా మారుతున్న అమెరికా చదువులు. ప్రవేశానికి ముందే సవాళ్లు, అన్ని విధాల కూపిలాగుతున్న వర్సిటీలు. సోషల్ మీడియా ఖాతాలు క్షుణ్ణంగా తనిఖీ. I-20 పొందడం సవాలుగా మారుతున్న వైనం. విద్యార్థి సమర్పించిన వివరాల్లో తప్పులున్నా, స్పెల్లింగ్ మిస్టేక్లున్నా కష్టమే. ట్రంప్ సర్కార్ మార్గదర్శకాలే ఇందుకు కారణం. అమెరికాలో చదువులు కష్టతరంగా మారుతున్నాయి ట్రంప్ విధానాల కారణంగా. దాని గురించి ఇక్కడ ఇచ్చారు. కొంచెం డీటెయిల్గా చూద్దాం. అమెరికా విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నాయి. కీలకమైన I-20 పత్రాల జారీకి ముప్పు తిప్పలు పెడుతున్నాయి. చిన్న చిన్న కారణాలతో కాలయాపన చేస్తున్నాయి. విద్యార్థి సోషల్ మీడియా ఖాతాలను జల్లెడ పడుతున్నాయి. ఏమాత్రం అనుమానం వచ్చినా పత్రాల జారీ ఆపేస్తున్నాయి. ఆర్థిక లావాదేవీల పత్రాలపై అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాలతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఏటా దాదాపు 3 లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువు కోసం వెళ్తుంటారు. వీరిలో 2 తెలుగు రాష్ట్రాల నుండి వెళ్లేవారు 1,00,000 వరకు ఉంటారు. కాగా ఆగస్టులో మొదలయ్యే విద్యా సంవత్సరానికి 6 నెలల ముందే అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇక్కడ
షార్ట్ హెడ్లైన్స్ చూద్దాం. స్వార్థం కోసం మౌలిక వసతులను అడ్డుకోవద్దు. మౌలిక సదుపాయాల కల్పనకు వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం అడ్డుకోవడం సరికాదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. మరో హెడ్లైన్ చూద్దాం. సిరియాపై అమెరికా భారీ దాడులు. సిరియాలోని ఐసిస్ ఉగ్రవాద సంస్థపై అమెరికా తాజాగా మరోసారి భారీ దాడులకు దిగింది. దేశవ్యాప్తంగా ఐసిస్ స్థావరాలపై ఆదివారం క్షిపణి దాడులతో విరుచుకుపడింది. సిరియాపై అమెరికా భారీ దాడులు చేసినట్టు తెలుస్తోంది. సిరియాలోని ఐసిస్ ఉగ్రవాద సంస్థపై అమెరికా భారీ దాడులకు దిగింది. మరో న్యూస్ చూద్దాం. మాపై దాడికి దిగారో మీ అంతం చూస్తాం. తమపై దాడికి దిగే దుస్సాహసం చేస్తే అమెరికాతో పాటు ఇజ్రాయెల్ కూడా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బగేర్ ఖలీబాఫ్ పేర్కొన్నారు. మరో న్యూస్ ఆలస్యం కాకముందే మేల్కోండి. వెనిజువెలా నుంచి చమురు కానీ నిధులు కానీ కావాలంటే తమతో త్వరగా ఒప్పందం చేసుకోవాలి అంటున్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. క్యూబాకు తేల్చి చెప్పారు. ఈ విధంగా ఇక క్రికెట్కి సంబంధించిన న్యూస్ చూసినాం. కోహ్లీ పరుగుల బాటతో తొలి వన్డేలో న్యూజిలాండ్పై భారత్ విజయం. సూపర్ సోఫీ 95 పరుగులు. చివరి ఓటర్లో 2 వికెట్లు. ఢిల్లీపై గుజరాత్ గెలుపు. ఇక ఇవి సాక్షి ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో బిగ్ హెడ్లైన్ చూస్తున్నాం. అసైన్డ్ పై పిడుగు. పారిశ్రామిక అవసరాల ముసుగులో ఫ్యూచర్ సిటీకి భూసేకరణ. పరిసర గ్రామాల్లోని బడుగు బలహీనుల భూములే టార్గెట్. 6 నెలల్లోనే 6,629 ఎకరాలకు పైగా అసైన్డ్ భూముల సేకరణ. గ్రామాలు రైతులు తిరగబడుతున్న తీరని సర్కార్ భూదాహం. మరికొన్ని గ్రామాల్లోనూ భూముల సేకరణకు మరోసారి కసరత్తు. కేసీఆర్ సర్కార్ సేకరించిన ఫార్మాసిటీ భూముల్లోనే ఫోర్త్ సిటీ. అటు కోట్లను ఇటు ప్రజలను వంచిస్తున్న రేవంత్ సర్కార్. నిరుపేదలకు భూములిచ్చింది నాడు ఇందిరమ్మ రాజ్యంలోనే అంటూ ఇప్పటికీ తాతల నాటి తరాల నాటి ముచ్చట చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు చేస్తుందేంటి? పెద్దల కోసం రియల్టీ దందా కోసం పేదలను తరిమి వారి భూముల్ని గుంజుకుంటుంది. 4వ నగరం కింద పడి నలుగుతున్న బతుకులెన్ని, వారి నుంచి లాక్కున్న భూములెన్ని. 6 నెలల కాలంలో బడుగు బలహీనుల నుంచి నిర్దాక్షిణ్యంగా సర్కారు గుంజుకున్న అసైన్డ్ భూమి 6,629 ఎకరాలు. నామమాత్రపు వెల కట్టి తీసుకున్నదే అదంతా. ఇది రేవంత్ సర్కార్ ఘనత. ఇది ఇప్పటి ఇందిరమ్మ రాజ్యం అని రాశారు. ఇక్కడ రేవంత్ సర్కార్ సేకరిస్తున్న అసైన్డ్ భూముల వివరాలు కూడా ఇచ్చారు. కందుకూరు మండలం గ్రామ సర్వే నంబర్ తిమ్మాపూర్ 88లో 350 ఎకరాలు. అలాగే ఇక్కడ వాటి గురించి డీటెయిల్గా రాశారు. మనకి అసైన్డ్ భూములు రేవంత్ సర్కార్లో సేకరించిన అసైన్డ్ భూముల వివరాలు ఇక్కడ మనకి ఇచ్చారు. కొంచెం డీటెయిల్గా చూద్దాం. పేదలను తరిమి భూములను గుంజుకుంటున్న ప్రభుత్వం ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో తీసుకుంటే ఏమనాలి? అది నిరుపేద కుటుంబాలకు 1-2 ఎకరాల చొప్పున ఉన్న భూమిని బలవంతంగా గుంజుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే పని చేస్తుంది. కాదు అదే పనిగా పెట్టుకుంటుంది. ఇందిరమ్మ రాజ్యంలో భూములు లేని నిరుపేదలకు భూములు పంచామంటూ సర్కార్ పెద్దలు గొప్పలకు పోతుంటారు. కానీ ఇప్పుడే అదే ఇందిరమ్మ రాజ్యం పేరిట నిరుపేదలకు ఇచ్చిన భూమిని బలవంతంగా నిర్దాక్షిణ్యంగా గుంజుకుంటున్నారు. నామమాత్రపు రేటు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. గత 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు చూస్తుంటే ఫోర్త్ సిటీ పరిధిలో బడుగు బలహీన వర్గాల చేతిలో అసలు భూమి ఉండొద్దనేలా వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా గత 6 నెలల వ్యవధిలోనే 6,629 ఎకరాలకు పైగా కేవలం అసైన్డ్ భూములనే ప్రభుత్వం భూసేకరణ పేరిట తీసుకోవడం ఇందుకు బలాన్ని చేకూరుస్తుంది అని రాశారు. ఈ భూములన్నీ అత్యధికంగా ఇందిరమ్మ హయాంలోనే భూమి లేని బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు ఇచ్చినవే కావడం గమనార్హం. ఇక మరో హెడ్లైన్ చూద్దాం. జెన్కో జర తప్పుకో. ప్రభుత్వ రంగ సంస్థను పక్కన పెడుతున్న రేవంత్ సర్కార్. బహిరంగ మార్కెట్ పైనే డిస్కంల మొగ్గు. అక్కడి నుంచే విద్యుత్ కొనుగోళ్లు. ఏడాదిలో అదనంగా 7,216 కోట్ల ఖర్చు. 3,000 కోట్లు నష్టపోయిన జెన్కో.
రైట్, ఇక మరో న్యూస్ చూద్దాం. అన్నగా నిలిచి కన్నీళ్లు తుడిచి రాజేంద్రనగర్ నియోజకవర్గ నేతలు బీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా తెలంగాణ భవన్లో ఆదివారం కనిపించిన భావోద్వేగ దృశ్యం ఇదే. ఇక్కడ పిక్చర్లో చూస్తున్నాం. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తమను వేధిస్తున్నారంటూ చేరికల సందర్భంగా యాదగిరి గౌడ్ అనే కార్యకర్త కన్నీళ్లు పెట్టుకోగా కేటీఆర్ ఓదార్చారు. ఆయన కన్నీళ్లు తుడిచారు. భయపెట్టాలి తప్ప భయపడొద్దు, నీకు అండగా మేమున్నామని భరోసా ఇచ్చారు ఇక్కడ కేటీఆర్. బీజేపీ బలంగా గాలివాటం. కేసీఆర్ అంటే వెలుగులు, కాంగ్రెస్ అంటే చీకట్లు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు ప్రజలే బుద్ధి చెప్తారు. బీఆర్ఎస్ తోనే రాష్ట్రానికి మంచి రోజులు. మున్సిపల్లో గులాబీ జెండా ఎగరాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు. ఆదిలాబాద్ మెదక్ ఉమ్మడి జిల్లా నేతలతో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం. బీఆర్ఎస్ లోకి బండ్లగూడ మాజీ మేయర్ శ్రీలత కండువా కప్పుకున్న రాజేంద్రనగర్ నాయకులు. ఆ పార్టీ గతంలో లేదు, ఇక లేవదు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తే బీఆర్ఎస్ దే అని అంటున్నారు ఇక్కడ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేస్తున్న కృష్ణా జిల్లాలో తెలంగాణ ప్రయోజనాలను వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బీజేపీ ఒక్క మాట కూడా అనడం లేదు అంటున్నారు. అందుకే తెలంగాణ ప్రయోజనాలకు భవిష్యత్తుకు వ్యతిరేకమైన ఈ రెండు జాతీయ పార్టీల తీరును ప్రజలు గమనిస్తున్నారు. అందుకే వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారు అని వ్యాఖ్యానించారు కేటీఆర్. మరో న్యూస్ చూద్దాం. మరో హెడ్లైన్ చూద్దాం. ఎస్ బాస్ ఐ పాస్. సీఎంఓ నుంచే టీజీఐఐసి పర్యవేక్షణ. అక్కడ ఓకే అంటేనే కదులుతున్న ఫైళ్లు. చైర్మన్ ఆఫీస్లో నేతల అనుచరుల తిష్ట ఉత్సవ విగ్రహాలుగా మారిన అధికారులు. చిన్న తరహా పెట్టుబడిదారులకు ఇక్కట్లు. మరో న్యూస్ చూద్దాం. ఇక్కడ సైబర్ దోపిడీ ముఠాకు సహకరించిన నిందితులు 547 కోట్లు కొల్లగొట్టారు. ఖమ్మం జిల్లాలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్. మోసపూరిత లింక్లతో బ్యాంకు ఖాతాలు ఖాళీ. 18 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు. ఈ సైబర్ నేరాలకు పాల్పడి 547 కోట్లకు కొల్లగొట్టిన 18 మంది ముఠా సభ్యులను నిన్న ఖమ్మం జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. సైబర్ క్రైమ్ ద్వారా 547 కోట్లు కొట్టేశారు ఈ నిందితులు. ఇందుకు సంబంధించిన వివరాలను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఖమ్మం జిల్లా పెనుబల్లి పోలీస్ స్టేషన్లో ఆదివారం వెల్లడించారు. ఇక మరో న్యూస్ చూద్దాం. రేవంత్ రివెంజ్ సినిమా. పాలసీ వదిలి పగతో వ్యవహరిస్తారా? సినిమా టికెట్ ధరల పెంపు వెనుక రేవంత్ సర్కార్ కమిషన్ల దందా. ఒకరికి వారం ముందే పర్మిషన్, మరొకరికి గంట ముందు దాకా తేల్చరా? శాఖ ఎవరిది, జీవో ఇచ్చేది మరొకరు. ప్రభుత్వం ఎవరి కంట్రోల్లో ఉంది? సినిమా టికెట్ల ధరల కమిషన్ దందా. వివరాలన్నీ త్వరలోనే బయట పెడతాం. దీనిపై గవర్నర్ విచారణ జరిపించాలి అని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఇప్పుడు థియేటర్ల కంటే సచివాలయంలో పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఎద్దేవా చేశారు. 10 ఏళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సినీ పరిశ్రమను కంటికి రెప్పలా కాపాడారన్న ఇప్పుడు వాళ్లను కాంగ్రెస్ నేతలు సొంత రాజకీయాలను వాడుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఇది ప్రజాపాలన కాదు, ఇది మీ పాపిస్టి పాలనకు పరాకాష్ట అని ఒక ఆదివారం ప్రకటనలో ధ్వజమెత్తారు. ఈ సినిమా టికెట్ల పెంపు విషయంలో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక్కడ షార్ట్ హెడ్లైన్ చూద్దాం. ఇరాన్ పై అమెరికా దాడి. ఖమేనీ వ్యతిరేక నిరసనలకు సాయం చేశామని ట్రంప్ ప్రకటన. మా జోలికి వస్తే అమెరికా ఇజ్రాయెల్పై విరుచుకుపడతాం. ఇరాన్ ఘాటు హెచ్చరిక. రైట్, ఇక ఇవి నమస్తే తెలంగాణ ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. వెలుగు ఎడిషన్ చూద్దాం. రైట్, ఇక మనం ఇంతకు ముందు చూసిన న్యూసే. సిరియాలోని ఐఎస్ స్థావరాలపై అమెరికా దాడులు. ఆపరేషన్ హాక్ ఐ స్ట్రైక్ పేరుతో బాంబుల వర్షం. దాదాపు 70 ప్రాంతాల్లో ఎయిర్ స్ట్రైక్స్. డిసెంబర్ 13న అమెరికా దళాలపై ఐఎస్ అటాక్. అందుకు ప్రతీకారంగానే దాడులు చేశామన్న అమెరికా. సిరియాలోని ఐఎస్ స్థావరాలపై అమెరికా దాడులు చేసింది. దానికి అమెరికా చెప్తుంది ఏంటిదనంటే, డిసెంబర్ 13న అమెరికా దళాలపై ఐఎస్ అటాక్ చేసింది, ఆ రీజన్తోనే మేము దాడి చేశామని అమెరికా వ్యాఖ్యానించింది. తిప్పలు పడుతున్న రైతులు. నిషేధిత భూముల జాబితాను ఏబిసిడిఈ కేటగిరీలుగా విభజించారు. ఇందులో అటాచ్డ్ భూముల విషయానికి వస్తే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని కొన్ని భూములను గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించి ఈడీ అటాచ్ చేసింది. అయితే ఇందులో సంబంధం లేకుండా బై సర్వే నంబర్లు ఉన్న రైతుల భూములను కూడా అధికారులు చేర్చడంతో
ఇప్పుడు ఆ రైతాంగం అంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిడ్డ పెళ్లి కోసమో, ఆసుపత్రి ఖర్చుల కోసమో, చదువు కోసమో ఉన్న ఎకరా అర ఎకరా అమ్ముకుందామని ఆ రైతులు ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే మీ భూమి నిషేధిత జాబితాలో ఉంది, రిజిస్ట్రేషన్ కుదరదు అనే సమాధానం వస్తోంది. అదే సమయంలో అసైన్డ్ ప్రభుత్వ భూములు పొందిన కొందరి రైతుల పేర్లు నిషేధిత జాబితా నుండి ఎగిరిపోయినట్టు తెలిసిందే. సాధారణంగా ఈ భూములు నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ వారి పేర్లు పట్టాదారులుగా ఉంటాయి. అయితే అక్కడ ప్రభుత్వ భూమి అని ఉంటుంది. మరోవైపు నిషేధిత జాబితాలో ఉండాల్సిన కొన్ని ప్రభుత్వం సేకరించిన భూములు, అటాచ్డ్ భూములు మాత్రం సాధారణ జాబితాలో కొనసాగుతుండడంతో అవి అన్యాక్రాంతమవుతున్నాయని భూమికి సంబంధించిన నిషేధిత భూముల జాబితాలో సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. ఆగమాగం హైకోర్టు మందలించిన మారని అధికారుల తీరు, అప్డేట్ చేసిన ప్రొహిబిటెడ్ లిస్టులోనూ తప్పులే. సాధారణ జాబితాలో ప్రభుత్వ అటాచ్డ్ భూములు దర్జాగా అయిపోతున్న వాటి రిజిస్ట్రేషన్లు, నిషేధిత జాబితాలోకి పట్టా భూములు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ రైతులు తిప్పలు. ఇక మరో న్యూస్ చూస్తున్నాం. ఖమ్మంలో కుబేరా స్కామ్. సినిమా తరహాలో అమాయకుల బ్యాంక్ అకౌంట్ల ద్వారా వందల కోట్ల ట్రాన్సాక్షన్స్. అంతర్జాతీయ ముఠాలతో కలిసి హైదరాబాద్, కంబోడియాలో కాల్ సెంటర్లు, గేమింగ్, బెట్టింగ్, ట్రేడింగ్ పేరుతో సైబర్ మోసాలు. నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశ చూపి వాళ్లతో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్, సైబర్ ఫ్రాడ్ ద్వారా సంపాదించిన సొమ్ము వాటిల్లోకి ట్రాన్స్ఫర్. మొత్తం 24 మందిపై కేసు నమోదు చేశారు. 18 మందిని అరెస్ట్ చేశారు. పరారీలో ప్రధాన నిందితుడు సహా మరికొందరున్నారు. మరో న్యూస్ చూద్దాం. సెక్రటేరియట్లోనే పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్. సినిమా టికెట్ రేట్ల పెంపుతో సంబంధం లేదన్న సినిమాటోగ్రఫీ మంత్రి హరీష్ రావు. శాఖ ఒకరిది, పెత్తనం మరొకరిదే. జీవో ఇచ్చేది మరొకరు. మంత్రికి తెలియకుండా నిర్ణయమా? ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరు? సినిమా టికెట్ల పెంపు విషయంలో మంత్రికి తెలియదని చెప్పడం ద్వారా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు చూస్తున్నాం మనము. మంత్రికి తెలియకుండా నిర్ణయమా? ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరు? మొన్నటి ఎన్నికల్లో ఓడిన వ్యక్తే దీని వెనుకున్నారు. కొమ్మిటిరెడ్డిని చూస్తే జాలేస్తుంది. ఒక్కో సినిమాకు ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారో బయటపడుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పుడు థియేటర్లలో కన్నా సెక్రటేరియట్లోనే పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉంటే ఎవరి కంట్రోల్లో ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అని ఆదివారం ఓ ప్రకటనలో ఆయన విమర్శించారు. ఎందుకంటే సినిమా టికెట్ల పెంపు విషయంలో సినిమా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చెప్పారంటే, నాకు తెలియదని చెప్పడం వల్ల ఇక్కడ హరీష్ రావు ఇలా చెప్తున్నారు. హరీష్ రావు ఇలా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇప్పుడు థియేటర్లో కన్నా సెక్రటేరియట్లోనే పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోంది అని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉంటే ఎవరి కంట్రోల్లో ఉందనే అనుమానాలు కలుగుతున్నాయని వ్యాఖ్యానించారు హరీష్ రావు. మరో న్యూస్ చూస్తున్నాం. నెత్తూరు నేలపాలు. 3 ఏళ్లలో 6,000 యూనిట్ల రక్తం మట్టిపాలు. 56,000 యూనిట్లు ఆర్డర్ చేస్తే అందింది 44,000 యూనిట్లే. ఎక్కువగా వేస్ట్ అవుతున్నది ప్లేట్లెట్స్, ప్లాస్మానే. సగానికి పైగా ఎక్స్పైరీ డేట్ దాటడమే కారణం. అవసరం లేకున్న ఆర్డర్లు, డాక్టర్ల ముందస్తు జాగ్రత్తతో తిప్పలు. రాష్ట్రంలోని 50 బ్లడ్ బ్యాంకుల్లో ఇండోర్ మెడికల్ కాలేజీ స్టడీ. రక్తదానం ప్రాణదానం అని జనం ముందుకొచ్చి బ్లడ్ ఇస్తుంటే అది ఆపదలో ఉన్నోళ్లకు అందకుండా పోతోంది. బ్లడ్ బ్యాంకుల్లోనే మగ్గిపోయి చివరికి మట్టి పాలవుతుంది. మన రాష్ట్రంలోని బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు, వినియోగంపై ఇండోర్కు చెందిన ఇండెక్స్ మెడికల్ కాలేజీ చేసిన స్టడీలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. గత 3 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 50 బ్లడ్ బ్యాంకుల్లో స్టడీ చేయగా బ్లడ్ వేస్టేజీ ఏటికేడు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. బ్లడ్ బ్యాంకుల్లో బ్లడ్ వేస్టేజ్ పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. బ్లడ్ మట్టి పాలవుతున్నట్టుగా తెలుస్తోంది. గత 3 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 50 బ్లడ్ బ్యాంకులో స్టడీ చేయగా బ్లడ్ వేస్టేజ్ ఏటికేడు పెరుగుతున్నట్టు తెలిసింది. 2002లో 11.7% ఉన్న బ్లడ్ వేస్టేజ్ 2023 నాటికి 11.8, 2024 నాటికి 13.3% పెరిగినట్టు వెల్లడించి ఈ 3 ఏళ్ల కాలంలో దాదాపు 6,274 యూనిట్ల రక్తం మట్టిపాలైందని తేలింది. బ్లడ్ బ్యాంక్ లేబుల్ తప్పుగా అంటించడం, పేషెంట్ ఐడి తప్పుగా రాయడం లాంటి చిన్న క్లరికల్ తప్పుల కారణంగా విలువైన రక్తం వృధా అవుతోంది. రక్తం వృధా అవడానికి కారణం ఏంటంటే
పేషెంట్ ఐడి తప్పుగా రాయడము, బ్లడ్ లేబుల్ తప్పుగా అంటించడం. టెక్నాలజీ ఇంత పెరిగినా ఒక బ్లడ్ బ్యాంకులో మిగిలిపోతున్న రక్తాన్ని కొరత ఉన్న మరో హాస్పిటల్కి పంపించే నెట్వర్క్ మన దగ్గర బలంగా లేదు. ఆన్లైన్ డాష్ బోర్డులున్నా అవి అలంకారప్రాయంగానే ఉన్నాయి. ఇప్పటికైనా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పద్ధతిని పాటిస్తూ బ్లడ్ మేనేజ్మెంట్ పక్కగా చేస్తేనే ఆ వృధాని అరికట్టగలము అని నిపుణులు చెబుతున్నారు. రైట్, ఇక ఇది వెలుగు ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. సో ఇది వాటి వార్తల విశ్లేషణ. కీప్ వాచింగ్.